హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో N16 రోడ్డు గురించి చూడబోతున్నాం. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పరిస్థితులు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వివరాలను అయితే ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయబోతున్నాను. ముందు ముఖ్యంగా మనం చూసినట్లయితే N16 రోడ్డుని అయితే మనం చూస్తున్నామండి. ఈ N16 రోడ్డు దగ్గర చాలా మంచి అప్డేట్ ఉంది. పనులు పరుగులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందువలన ఈ N16 రోడ్డు దగ్గర మీకు ఒక మంచి అప్డేట్ని అయితే ఇవ్వబోతున్నాను. ఇక మనం చూసినట్లయితే ఈ N16 రోడ్డు అనేది దొండపాడు నుంచి నెక్కల్లు మల్కాపురం వరకు అయితే ఉండబోతుందండి. మొత్తం 8.77 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. అలాగే 187 కోట్ల రూపాయలతో ఈ రోడ్డునైతే నిర్మాణం చేస్తున్నారండి. ఈ విధంగా నిర్మాణం జరిగే ఈ రోడ్డు యొక్క స్పీడ్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 3 వరుసలుగా నిర్మాణం చేస్తున్నారు. 2+2+2+, మొత్తం 6 లైన్లుగా ఈ రోడ్డుని చాలా వేగంగా నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మనం రోడ్డు దగ్గరికి వెళ్ళి మరీ చూద్దాము. రోడ్డు దగ్గరికి మరలా వచ్చామండి. క్లియర్గా చూడొచ్చు, నీట్గా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. అయితే అసలు ఈ రోడ్డు గురించి మనం ఇచ్చేటువంటి ప్రధాన అప్డేట్ ఏంటి అంటే, రాజధాని అమరావతిలో ఈ N16 రోడ్డుతో పాటు చాలా రోడ్లు కూడా చాలా వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఈ6 రోడ్డు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు నుంచి వెళ్ళే రోడ్డు కూడా చాలా వేగంగా నిర్మాణం జరుగుతుంది. అంతేకాకుండా ఈ3 రోడ్డు సీడాక్సిస్ రోడ్డు కూడా చాలా వరకు కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ N16 రోడ్డు దగ్గర చాలా మంచి అప్డేట్ ఉంది. అదేంటంటే ఆ అప్డేట్ని మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూడొచ్చండి, ఈ డివైడర్ల మధ్యలో ఆరెంజ్ కలర్ పైపులు అయితే ఉన్నాయి, చూసారా? ఈ ఆరెంజ్ కలర్ పైపుల్ని ఎందుకు ఆ విధంగా నిర్మాణం చేశారంటే, స్ట్రీట్ లైట్స్ ఏదైతే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కోసం ఆ పైపుల్ని అక్కడ ఆ విధంగా వదిలివేయడం జరిగింది. అయితే దీనిలో కొత్త ఏముంది అని మీరు అనుకోవచ్చు, కానీ దీని గురించి పూర్తి సమాచారం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు మనం ముందే చెప్పాం కదా, రాజధాని అమరావతిలో చాలా రోడ్లు చాలా వేగంగా నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఈ స్ట్రీట్ లైట్ల పరిస్థితి మాత్రం, ఈ స్ట్రీట్ లైట్లు ఏ విధంగా నిర్మాణం చేస్తారు అనేటువంటి ఈ పరిస్థితి మాత్రం N16 రోడ్డు దగ్గరే ఉంది. అందువలన మనం దీనిని ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేయబోతున్నాను. అయితే ఈ రాజధాని అమరావతిలో నిర్మాణం జరిగే ఈ రోడ్లలో స్ట్రీట్ లైట్ సిస్టమ్ ఏ విధంగా నిర్మాణం చేస్తారు అనేది కనుక మనం చూసినట్లయితే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. మొత్తం మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. రాజధాని అమరావతిలో నిర్మాణం జరిగే ఈ రోడ్లలో ప్రతి 30 నుంచి 35 మీటర్ల దూరంలో ఒక ఎలక్ట్రికల్ పోల్ అయితే రాబోతుంది. ఈ ఎలక్ట్రికల్ పోల్కి 2 ఆర్మ్స్ ఉంటాయి. ఈ సెంట్రల్గా వచ్చేటువంటి ఈ ఏవైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయో 2 ఆర్మ్స్ ఉంటాయి. ఈ 2 ఆర్మ్స్కి రెండు లైట్లు అయితే రాబోతున్నాయి. అలాగే ఈ సైడ్ ఏవైతే మొత్తానికి కూడా రెండు ఆర్మ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే రెండు వైపులా సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి కనుక అటు కూడా వెలుతురు కావాలి. అందువలన ప్రతి పోల్కి 2 ఆర్మ్స్ అయితే ఉంటాయి. మొత్తం కనుక మనం కౌంట్ చేసినట్లయితే ఈ N16 రోడ్డుకి 1000 ఎలక్ట్రికల్ పోల్స్ అయితే రాబోతూ ఉన్నాయి. అలాగే 1800 LED లైట్లు కూడా రాబోతూ ఉన్నాయి. చూసారా, మనం బైక్ పైన వెళ్తూ ఉన్నాము. ప్రతి 30 నుంచి 35 మీటర్లకి ఒక లైట్ కోసం ఈ పైపులను అయితే వదలడం జరిగింది. ఈ లైటింగ్ సిస్టమ్ చాలా ఆశ్చర్యం కలిగిందండి నాకు తెలుసుకుంటే. ఏంటంటే ఆటోమేటిక్గా ఈ లైట్లు అయితే ఆన్ ఆఫ్ అవుతాయి అంట. చూసారా, ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతాయంట. అలాగే ఇక్కడ ఒక లైట్ కనుక పాడైపోయినట్లయితే ఆటోమేటిక్గా సెంట్రలైజ్డ్గా మానిటర్ చేసే వ్యక్తికి మెసేజ్ వెళ్తుందంట. అంటే చాలా ఈజీగా ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని వెంటనే దాన్ని రిపేర్ చేసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా 150 వాట్స్తో ఒక మంచి లైటింగ్ సిస్టమ్ అయితే రాబోతుంది. ప్రతి లైటు కూడా 150 వాట్స్ అయితే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో చెప్పనా, ఆటోమేటిక్గా ఈ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతాయని మనం చెప్పాం కదా. సన్లైట్ని బట్టి ఎర్లీ మార్నింగ్ ఉందనుకోండి, సన్లైట్ పెరిగే కొద్దీ ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రీట్ లైట్స్ వాటి యొక్క కాంతి తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే సాయంత్రం పూట మనం చూసినట్లయితే సన్లైట్ డౌన్ అయ్యే కొద్దీ ఈ ఏవైతే స్ట్రీట్ లైట్ ఉన్నాయో అవి కాంతి పెరుగుతూ వస్తుంది. ఈ విధంగా ఒక అద్భుత టెక్నాలజీతో నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇంకాస్త ముందుకు వస్తే
ఈ N16 రోడ్డు గ్రావిటీ కెనాల్ని క్రాస్ అయ్యే దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తున్నారండి. ఆ బ్రిడ్జికి సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ బ్రిడ్జి పనులు ఏ విధంగా జరుగుతున్నాయంటే గడ్డర్ లాంచింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ గడ్డర్ లాంచింగ్ పనులతో పాటు బాక్స్ గడ్డర్ల నిర్మాణం కూడా చాలా చకచకా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చండి. మొత్తం భారీ క్రేన్లతో మోహరించి ఉన్నారు. ఈ బ్రిడ్జికి సంబంధించి గడ్డర్లన్నీ కూడా 2014, 2019లో నిర్మాణం చేస్తే అవి అలాగే వదిలేయటం వలన పనులు ఆగిపోవడం వలన వాటన్నింటినీ తొలగించి కొత్తగా అన్ని నిర్మాణం చేశారు. ఇక మనం ఈ లైటింగ్ సిస్టమ్నే మరలా చూద్దామండి. రోడ్డు సెంటర్లో ప్రయాణిస్తూ ఉన్నాం. 2 డివైడర్లలో కూడా ఈ లైటింగ్ సిస్టమ్కి సంబంధించి పనులు చాలా చకచకా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ చాలా ప్రత్యేకతలే కలిగి ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ లైటింగ్ సిస్టమ్ అనేది అంతా కూడా రోడ్ల పైన మరియు వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్స్ పైనే పడుతుంది. వచ్చేటువంటి కాంతి అంతా కూడా మనం సాధారణంగా అన్ని ఊర్లలో స్ట్రీట్ లైట్ చూస్తూ ఉంటాం. నలువైపులా కూడా ఈ లైటింగ్ కాంతి అనేది వెదజల్లుతూ ఉంది. కానీ అమరావతిలో నిర్మాణం చేసే ఈ లైటింగ్ సిస్టమ్ అనేది నలువైపులా కాంతి అనేది వెదజల్లదు. కేవలం రోడ్డు పైన పడే విధంగానే ఈ కాంతి రోడ్డు పైన పడే విధంగానే డిజైన్ చేశారు. ఎందుకంటే లైట్ పోల్కి పైకి వెళ్ళడం కూడా కాంతి అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే అటు కాంతి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎందుకంటే పైకి. కానీ రోడ్డు పైన మాత్రమే పడాలి కనుక కాంతి కూడా ఆదా అవుతుంది. దానితో పాటుగా 30% విద్యుత్ కూడా ఆదా అవుతుంది అనేటువంటి వివరాలు అయితే మనకి తెలుస్తూ ఉన్నాయండి. ఇంకొక విషయం కూడా ఏంటి అంటే ఏదైతే ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని రోడ్లపైన ఏర్పాటు చేస్తున్నారో ఈ లైటింగ్ సిస్టమ్ ద్వారా ప్రయాణికుల కళ్ళకు కూడా ఎలాంటి ఎఫెక్టు కలగదు అని మనకైతే క్లియర్గా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మనం చూసినట్లయితే మనం ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది 21 ఎకరాల్లో నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ 21 ఎకరాల్లో 750 కోట్ల రూపాయలతో మొదటి ఫేజ్గా 1000 బెడ్స్ కెపాసిటీతో హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రధాన హాస్పిటల్ నిర్మాణం మనం చూసినట్లయితే ఇదిగోండి చూడొచ్చు. ఫౌండేషన్ వర్క్ అయితే చకచకా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి. అదేవిధంగా కార్మికుల కోసం క్యాంపస్లు కూడా చాలా ఎక్కువగానే నిర్మాణం చేశారు. మనం కాస్త దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి ఫౌండేషన్ వర్క్ అయితే చాలా చకచకా జరుగుతుంది. కామెంట్ల రూపంలో ఒకరైతే మనల్ని అడగడం జరిగిందండి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అప్డేట్ ఇవ్వండి అని. చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. లోపల ఫౌండేషన్ వర్కులు, కార్మికులు వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్న పరిస్థితులు అయితే ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.